Hi, hello and welcome to MathTech. In this video, we are going to discuss about the important, excellent chapter that is trigonometry. So trigonometry చాలా easy chapter. ఎప్పుడో మనకు అర్థమైతే trigonometry చాలా హార్డ్ చాప్టర్. ఎప్పుడో మనకు అర్థం కాకపోతే బట్ నథింగ్ టు వరీ ఇన్ దిస్ చాప్టర్. ఇది చాలా చాలా సింపుల్. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా. చూద్దాం ఈ చాప్టర్ లో ఎలా చేయాలో ఈ చాప్టర్ లో ప్రాబ్లమ్స్. ఫస్ట్ మనకి చాప్టర్ లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్ రెడ్యూస్ అయ్యాయో ఫస్ట్ అది చూద్దాం. మెయిన్ ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెక్ థీటా, సెక్ థీటా, కాట్ థీటా, 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కదా, వాటి రేషియోస్ తెలుసుకోవాలి మనం ఫస్ట్. నెక్స్ట్ trigonometric ratios of some specific angles. So here we discuss about the angles in between 0 to 90 degrees. 0 నుంచి 90 degrees మధ్యలో యాంగిల్స్ అవైనా మొత్తం కాదు, స్పెసిఫిక్ యాంగిల్స్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. ఈ 5 యాంగిల్స్ గురించి నేర్చుకుందాం. అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఫర్ ఎగ్జాంపుల్ సైన్ రేషియో 0 దగ్గర వాల్యూ ఎంత, కాట్ రేషియో వాట్ ద వాల్యూ ఆఫ్ కాట్ రేషియో వెన్ ద యాంగిల్ ఇస్ 45 degrees. అలాంటి యాంగిల్స్ నేర్చుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇది 11th చాప్టర్. 12th చాప్టర్ ఇస్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో రెండు రిలేటెడ్ చాప్టర్. ఇక్కడ మనం ఇది ఎంత మంచిగా అర్థమైతే అక్కడ అంత ఈజీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్. సో నో నీడ్ అబౌట్ దిస్ చాప్టర్, ఎందుకంటే అబౌట్ దిస్ టాపిక్, ఎందుకంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ టాపిక్ రెడ్యూస్ అయిపోయింది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 ఐడెంటిటీస్ ఉంటాయి ఇక్కడ మనకి. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ పైన బేస్ రే క్వశ్చన్స్ వస్తాయి. ఈ చాప్టర్ నుంచి మనకు మాక్సిమం 6 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ లో 6 మార్క్స్ వస్తాయి, మన ట్రిగ్నోమెట్రీలో 6 ప్లస్ మన నెక్స్ట్ అప్లికేషన్ కూడా ఉంది కదా, అందులో 3 వచ్చే ఛాన్స్ ఉంది. టోటల్ ఈ ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్ పైన 9 మార్క్స్ వస్తాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇప్పుడు ఈ టాపిక్ లో ఈ చాప్టర్ లో టాపిక్స్ ఉన్నాయి కదా, ఒక్కో టాపిక్ గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఈ చాప్టర్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ బిల్డింగ్. ఒక బిల్డింగ్ అనుకుందాం. సో ఈ బిల్డింగ్ పైన ఒక అమ్మాయి ఉంది. సో వన్ గర్ల్ ఇస్ స్టాండింగ్ ఆన్ ద బిల్డింగ్. సూసైడ్ చేసుకోవడానికి కాదు, జస్ట్ షీ స్టాండింగ్ ఆన్ ద బిల్డింగ్. నెక్స్ట్ ఆన్ ద గ్రౌండ్. సో ఇది బిల్డింగ్ ఫుట్, దిస్ ఇస్ ద ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్. సో ఇది గ్రౌండ్. ఎట్ సమ్ డిస్టెన్స్ ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. హియర్ ఇస్ అ ఫ్లవర్. సో గర్ల్ ఏం చేస్తుంది, బిల్డింగ్ పైన నుండి, ఈ అమ్మాయి బిల్డింగ్ పైన నుండి కింద ఉన్న ఈ ఫ్లవర్ ని చూస్తుంది. సో ఇవి జాయిన్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నుంచి కెన్ వి ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఎంతో హైట్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? కెన్ వి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫ్లవర్ అండ్ ద ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్? కెన్ వి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద గర్ల్ అండ్ ద ఫ్లవర్? ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చా? చేయొచ్చు. So by using the concept of trigonometry, we can find the distance. And also ఇక్కడ గర్ల్ చూస్తుంది కదా, తను ఏ యాంగిల్ తో చూస్తున్నాడో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనం యాంగిల్ ని థీటా తో ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ ఉంది, దాని లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, దాని హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే టేప్ పట్టుకొని ఫైండ్ అవుట్ చేస్తే చాలా టైం పడుతుంది కదా. సో టు ఫైండ్ ద లార్జెస్ట్ లెంత్, హైట్స్, యాంగిల్స్, we can use trigonometric concepts. So mainly in the construction field we will use this concept. So ఇక్కడ గర్ల్ ఈజ్ ఎట్ దిస్ పాయింట్, రైట్. నేను ఏమంటున్నానంటే, సో ఇట్ ఈస్ పాయింట్ ఏ అనుకుంటున్నా. గర్ల్ ఈజ్ ఎట్ పాయింట్ ఏ. సో ఇట్ ఈస్ పాయింట్ బి, ఇట్ ఈస్ పాయింట్ సి. సో వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ హియర్ బిట్వీన్ ద గ్రౌండ్ అండ్ ద బిల్డింగ్? 90 degrees, రైట్. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. సో మనకి ఈ చాప్టర్ మొత్తం రైట్ యాంగిల్స్ తోటి డీల్ అయిపోతుంది. సో ఇక్కడ యాంగిల్ తను ఇక్కడ ఉంది కదా, ఈ యాంగిల్ తోటి చూస్తుంది. సో ఇక్కడ రైట్. సో నౌ హియర్ ABC is a right angle triangle. Right angle is at B. Let me write that point. Triangle ABC is a right angle triangle. Right angled triangle. So we can adjust here. Next here angle B is 90 degrees. So right angle is at B. So ఇప్పుడు మనం హైట్స్, యాంగిల్స్, ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే we can use the concept trigonometry అనే కదా. ట్రిగ్నోమెట్రీ లో రేషియోస్ ఉన్నాయి కదా, సైన్, కాస్, టాన్, సెక్, కోసెక్, కాట్, అవి తెలుసుకుంటే మనకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెన్స్ ఎంత, డిస్టెన్స్ ఎంత, యాంగిల్స్ ఎంత. సో దానికంటే ముందు మనకు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఉన్న సైడ్స్ గురించి తెలియాలి. హియర్ వి హావ్ 3 sides. వాట్ ఆర్ ద సైడ్స్? AC, AB and BC. సో the side which is opposite to right angle, the side which is opposite to right angle, that is called as hypotenuse, and the hypotenuse is the longest side in the right angle triangle. So ఇక్కడ AC ఏంటి?
AC is the hypotenuse. Let me write here hypotenuse. Right. So AC is the hypotenuse. Next, here theta. So now we are considering the angle at point A. So the side which is opposite to the angle, that is called as opposite side. The side which is opposite to the angle. So angle ikkada undi kada, దీనికి opposite BC ఉంది కదా. So BC is the opposite side. It is opposite side. Right. Next, the side AB మిగిలింది కదా. The side which is inclined with the theta, that is called as adjacent side. Adjacent side. Adjacent side. So we fix compulsory ikkada AC hypotenuse, BC opposite, AB adjacent. అన్నిటికి ఇలానే ఉంటుందా? ఉండదు. ఎందుకంటే this adjacent and hypotenuse sides are depending upon the theta. ఇక్కడ theta A దగ్గర ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ అయింది. If the theta is at C, theta ఇప్పుడు ఇక్కడ C దగ్గర ఉంది అనుకుందాం, అప్పుడు ఆపోజిట్ ఏమొస్తుంది? AB కదా. అండ్ BC is the adjacent. సో theta ఇక్కడ ఉంటే దాని ఆపోజిట్ theta బట్టి మన ఇక్కడ సైడ్స్ కూడా చేంజ్ అవుతాయి. So theta now we are considering it at point A, and this hypotenuse will never change because hypotenuse is the opposite to right angle. మనం theta ఇలాంటి సిచ్యువేషన్ లో either we can take at point A or at point C. B దగ్గర తీసుకోవచ్చు ఎందుకంటే రైట్ యాంగిల్ ఉంది కదా ఆల్రెడీ. రైట్. సో ఇది డిఫరెంట్ సైడ్స్, నేమింగ్ ద సైడ్స్ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు మనం రేషియోలోకి వెళ్దాం. సైన్ రేషియో. మెయిన్ ఇక్కడ మనకు 3 రేషియోస్: సైన్, కొసైన్, టాంజెంట్. సో మనం నేర్చుకునేవి సైన్, కొసైన్ ఏంటంటే కాస్, టాంజెంట్ ఏంటంటే టాన్. ఫస్ట్ ఈ 3 ఏంటో చూద్దాం. రేషియోస్ రాద్దాం. సైన్ రేషియో. సో థీటా ఎట్ ఏ రైట్. సో మనం ఇక్కడ సైన్ థీటా రాసుకోవచ్చు ఆర్ సైన్ ఏ కూడా రాసుకోవచ్చు. నేను సైన్ ఏ అని రాస్తున్నా. సైన్ ఏ. సైన్ రేషియో ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటీనస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటీనస్. సో వాట్ ఇస్ ద ఆపోజిట్ సైడ్ దేర్? ఆపోజిట్ ఏంటి? థీటా ఎక్కడ ఉంది కదా అంటే బీసీ. బీసీ బై ఏసీ. క్లియర్? నెక్స్ట్ కాస్ రేషియో. కాస్ ఏ ఈక్వల్ టు adjacent side by hypotenuse. Adjacent side by hypotenuse. So what is the adjacent side there? Adjacent side is AB, right? So AB by hypotenuse AC, right? Next to third ratio, tan. Tan ratio is opposite by hypotenuse. So tan ratio we can write as sin A by cos A. Sin A by cos A. Tan nothing but sin by cos. Sin A by cos A. Next, so ఇక్కడ sin A ఏముంది? Opposite by hypotenuse by cos ఏముంది? Adjacent by hypotenuse. Hypotenuse cancel అయితే మనకు tan ratio ఏమొస్తుందంటే opposite side by adjacent side. So tan ratio is opposite side by adjacent side. So opposite side ఏంటి అక్కడ? Opposite side is BC by adjacent side AB. BC by AB. ఇవి 3 మెయిన్ రేషియోస్ మనకి ఇక్కడ. Sin opposite by hypotenuse, cos adjacent by hypotenuse, tan opposite by adjacent or sin by cos తీసుకున్నా నడుస్తాయి. ఈ 3 తర్వాత మనకి ఇంకో 3 వస్తాయి వీటి తోకలు. అవి ఏంటంటే సెక్, కొసెక్, కాట్. కొసెక్, సెక్, కాట్. ఫస్ట్ రేషియో సైన్ ఉంది కదా. సైన్ ఇన్వర్స్ ఈస్ కొసెక్. సైన్ ఇన్వర్స్ ఏంటంటే కొసెక్. సో కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 by sin A. 1 by sin A అంటే రెసిప్రోకల్ తీసుకోవాలి కదా. సైన్ రేషియో మనకు ఆపోజిట్ బై హైపోటెనస్. అప్పుడు కొసెక్ రేషియో ఏమొస్తుంది? హైపోటెనస్ బై ఆపోజిట్. హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అంటే ఏసీ బై బీసీ. రైట్. నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ రేషియో ఏంటంటే సెక్. సెక్ ఏ ఈక్వల్స్ టు 1 by cos. సో సేమ్ ఇలా రాసుకుంటే కాస్ కి ఇన్వర్స్ ఏముంది? హైపోటెనస్ బై అడ్జసెంట్. హైపోటెనస్ బై అడ్జసెంట్. సో వాట్ ఇస్ ద హైపోటెనస్ సైడ్? ఏసీ బై ఏబి. అండ్ ద నెక్స్ట్ రేషియో tan. Tan ఇన్వర్స్ ఏంటంటే cot. సో cot A we can write as 1 by tan A. రేషియో ఏంటంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఏబి బై బీసీ. ఇక్కడ కాట్ కి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే కాట్ వీ కెన్ రైట్ యాజ్ కాట్ ఈస్ ద రేషియో ఆఫ్
cosec and sec. Cot A is equal to cosec A by sec A. So ఈ రిలేషన్స్ మనకు తెలుసుండాలి, రైట్? సో దీస్ ఆర్ ద 6 trigonometric ratios. Now ఈ trigonometric ratios for some specific angles values ఏంటో చూద్దాం. ఇక్కడ మెయిన్ గా మనకు ఓన్లీ 5 యాంగిల్స్ మెజర్ చేసి 5 యాంగిల్స్ కన్సిడర్ చేసుకుందాం. వాట్ ఆర్ ద 5 యాంగిల్స్? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees, రైట్? మన హ్యాండ్ లో ఉన్న ఈ 5 ఫింగర్స్ ఆ యాంగిల్స్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ sin 0, sin 30, sin 45, sin 60, sin 90 ఇవన్నీ వాల్యూస్ ఈజీగా చేద్దాం. సింపుల్, మనకి ఒక రేషియో వచ్చిందంటే ఈజీగా మిగిలిన రాసుకోవచ్చు. ఇప్పుడు సైన్ వచ్చింది అనుకోండి, మిగిలిన అన్ని మనం ఆడుతూ పాడుతూ రాసుకుంటూ పోవచ్చు. సైన్ ఎలా రావాలంటే మనం 1 2 3 4 5 ఒక 5 వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ సైన్ వాల్యూస్ రావడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటో చూద్దాం. ఏంటంటే అది, సో వన్ ఫార్ములా వీ కెన్ రిమెంబర్ ఇట్ లైక్ వన్ ఫార్ములా, రూట్ ఎక్స్ బై 2. రూట్ ఎక్స్ బై 2 ఎక్స్ అంటే ఏంటంటే చెప్తా. రూట్ ఎక్స్ బై 2 ఉంది కదా, సో ఫస్ట్ మనం సైన్ 0 వాల్యూ రాద్దాం. సైన్ 0 అంటే ఫస్ట్ మనం ఇందా ఫింగర్స్ యాంగిల్స్ అనుకున్నాం కదా, సో 0 degrees కాబట్టి ఏ ఫింగర్ ఓపెన్ చేయకండి. ఇక్కడ ఎన్ని ఫింగర్స్ ఓపెన్ అయినా ఇప్పుడు? నో, బికాస్ ఫస్ట్ స్టార్టింగ్ విత్ 0 degrees. సో ఏ ఫింగర్ ఓపెన్ కాదు కాబట్టి 0. సో ఎక్స్ వాల్యూ 0. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? రూట్ ఎక్స్ అంటే రూట్ 0 by 2. రూట్ 0 వాల్యూ 0. 0 by 2 0. సో సైన్ 0 is 0. క్లియర్? సో ఇక్కడ ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సింది, రూట్ ఎక్స్ బై 2. నెక్స్ట్ 30 degrees కి వచ్చినాం అనుకోండి, ఇప్పుడు ఒక ఫింగర్ ఓపెన్ చేద్దాం. ఒక నెక్స్ట్ 0 తర్వాత 30 వచ్చిన ఒక ఫింగర్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1. సో ఈ 1 తీసుకొచ్చి ఎక్స్ప్రెస్ పెడితే ఏమొస్తుంది అంటే రూట్ 1 by 2. రూట్ 1 వాల్యూ ఎంత? రూట్ 1 వాల్యూ ఇస్ 1 ఓన్లీ. సో 1 by 2 వస్తుంది కదా. సో సైన్ 30 is 1 by 2. మనం 1 by 2 ఇలా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు. ఇలా రాస్తాం, నో ప్రాబ్లం. నెక్స్ట్ 45. ఇందాక 0 ఫింగర్స్ ఓపెన్ చేసినాం, 1 ఫింగర్ ఓపెన్ చేసినాం. ఇప్పుడు 45 2 ఫింగర్స్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏంటి? 2 కదా, అంటే రూట్ 2 by 2. ఇక్కడ డినామినేటర్ ఉన్న 2 ని మనం స్ప్లిట్ చేద్దాం ఇట్లా, రూట్ 2 ఇంటూ రూట్ 2 అని. రూట్ ఇంటూ రూట్ 2 2 వస్తుంది. రూట్ 2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మరి 2 వస్తాయి కదా. ఇక్కడ రూట్ 2 అవుట్. సో న్యూమరేటర్ ఏముంది? 1 by డినామినేటర్ రూట్ 2. సో సైన్ 45 degrees is 1 by రూట్ 2. నెక్స్ట్ 60 degrees. ఇక్కడ ఏంటి? 0 ఫింగర్స్ ఓపెన్ చేస్తాం, 1 ఫింగర్, 2 ఫింగర్స్, ఇప్పుడు 3 ఫింగర్స్ ఓపెన్ చేద్దాం. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏంటి? 3 కదా, అంటే ఇక్కడ 3 పెడదాం. రూట్ 3 by 2. ఇది సింప్లిఫై చేస్తా మనకి చేయాలి. సో ఇలానే పెట్టేద్దాం. సైన్ 60 degrees is రూట్ 3 by 2. నెక్స్ట్ సైన్ 90. ఇక్కడ 0 1 2 3. ఇప్పుడు 4 ఫింగర్స్ ఓపెన్ చేద్దాం. ఎక్స్ వాల్యూ ఏంటి? 4 కదా, అంటే రూట్ 4 by 2. And root 4 by 2. What is the value of root 4? 2. 2 by 2. Nothing but 1. So sin 90 is 1. So మనకి ఒక sin values వచ్చినాయి అనుకోండి, మిగిలిన అన్ని వాల్యూస్ రాసుకోవచ్చు. sin 0 0. sin 30 1 by 2. sin 45 1 by root 2. sin 60 root 3 by 2. sin 90 is 1. మనకి సింపుల్ 0 1 by 2 1 by root 2 root 3 by 2 1. ఈ 5 వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే జాలీగా మిగిలిన అన్ని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ cos. ఇక్కడ సైన్ కాస్ కి వీళ్ళిద్దరు రివర్స్ అన్నట్టు. ఇది లెఫ్ట్ రైట్ రైట్ అంటాడు, రైట్ అంటే లెఫ్ట్ అంటాడు, ఫ్రంట్ అంటే బ్యాక్, బ్యాక్ అంటే ఫ్రంట్. సో సైన్ 0 అంటే అప్పుడు కాస్ ఏమంటాడు? ఆ 90 తీసుకుంటాడు. సో సింపుల్ గా మనం సైన్ లో ఉన్న వాల్యూస్ అన్ని రివర్స్ లో రాసుకుంటే సరిపోతాయి. ఇక్కడ ఏముంది మనకి 1 కదా, సో 1 రూట్ 3 by 2. ఇక్కడ ఇదే 1 by root 2 1 by 2 0. ఫినిష్. సైన్ కాస్ ఏం లేదు, సైన్ వచ్చింది కదా, ఆ సైన్ వాల్యూస్ అన్ని రివర్స్ లో రాసుకుంటే అది కాస్ వస్తుంది. నెక్స్ట్ టాన్. ఇందాక మనం టాన్ ఏం నేర్చుకున్నాం? టాన్ థీటా నథింగ్ బట్ సైన్ థీటా బై కాస్ థీటా కదా. సో టాన్ 0 కావాలంటే ఏం చేయాలి? సైన్ 0 by కాస్ 0. మనకి రేషియో తెలియాలి కంపల్సరీ. టాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. సో ఇప్పుడు మనం సైన్ 0 ఫైండ్ అవుట్ చేయాలంటే కాస్ 0 బై సైన్ 0 by కాస్ 0 చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 0 by 1 is 0. క్లియర్? నెక్స్ట్ tan 30 కావాలంటే ఏం చేయాలి? sin 30 by cos 30 అంటే 1 by 2 by root 3 by 2 2 క్యాన్సల్. సో 1 by root 3 మిగిలింది అంతే.
సో tan 30 is 1 by root 3. నెక్స్ట్ tan 45. tan 45 అంటే ఏంటి? sin 45 by cos 45. సేమ్ టర్మ్స్ కదా, క్యాన్సర్ అయిపోతే ఏమొస్తుంది? 1 వస్తుంది. నెక్స్ట్ tan 60. tan 60 అంటే మళ్ళీ సేమ్ sin 60 by cos 60. అక్కడ ఏమో రూట్ 3 by 2 కదా, సో రూట్ 3 by 2 by 1 by 2. 2 అవుట్, రూట్ 3 by 1 అంటే రూట్ 3. సో హియర్ రూట్ 3. ఓకే. నెక్స్ట్ tan 90. tan 90 అంటే ఏంటి? sin 90 by cos 90 అంటే 1 by 0. 1 by 0 డినామినేటర్ 0 ఉంది కాబట్టి దట్ ఇస్ అన్డిఫైన్డ్, నాట్ డిఫైన్డ్, అన్డిఫైన్డ్. రైట్. సో 3 అయిపోయినాయి కదా, సగం అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 3 ఎలా చేయాలంటే కొసెక్ ఇస్ ద ఇన్వర్స్ రెసిప్రోకల్ ఆఫ్ ద సైన్. సో దీని అన్ని రెసిప్రోకల్స్ తీసుకుంటే కొసెక్ వస్తుంది. సో కొసెక్ 0 కావాలంటే 1 by ఇక్కడ రిలేషన్ ఉంది కదా, కొసెక్ థీటా ఈక్వల్ టు 1 by sin థీటా. సో కొసెక్ వాల్యూస్ అన్ని సైన్ ఇన్వర్స్ తీసుకుందాం. సో ఇక్కడ 1 by 0. 1 by 0 ఏంటంటే 1 by 0 ఇస్ నాట్ డిఫైన్డ్, అన్డిఫైన్డ్. నెక్స్ట్ 1 by 2 రెసిప్రోకల్ ఏమొస్తుంది? 2. 1 by root 2 రెసిప్రోకల్ ఇస్ రూట్ 2. రెసిప్రోకల్ అంటే ఏంటి ఇక్కడ అంటే 1 by root 2. ఈ రూట్ 2 పైకి వస్తే ఓన్లీ రూట్ 2 మిగులుతారు డైరెక్ట్లీ. నెక్స్ట్ ఇక్కడ 2 by root 3, దానికి రివర్స్ అన్నట్టు. ఇక్కడ 1 by 1 మళ్ళీ 1 వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ సెక్. ఈ కాస్ ఈయన రివర్స్ తీసుకున్నారు కాబట్టి సెక్ కూడా దీన్ని రివర్స్ తీసుకుంటే సరిపోతుంది. సో సెక్ ఇస్ ద ఆల్ ద రివర్స్ వాల్యూస్ ఆఫ్ ద కొసెక్. లాస్ట్ ఏముంది 1 కదా, సో ఇక్కడ 1. నెక్స్ట్ 2 by root 3, root 2, 2 and undefined. Clear? This is sec. And finally cot. So వీళ్ళే రివర్స్ అయినా నేను రివర్స్ తీసుకుంటాను. సింపుల్ cot is the reverse of the tan. tan లో ఉన్న వాల్యూస్ అన్ని మనం రివర్స్ లో రాసుకుంటే సరిపోతుంది cot కి. tan 90 undefined కదా, సో cos 0 undefined. నెక్స్ట్ ఏముంది అక్కడ రూట్ 3. సో ఇక్కడ రూట్ 3, 1 by root 3, 0. Table is finished. So these are the trigonometry ratios for 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. సో మీకు ఇక్కడ చాలా టెక్నిక్స్ ఉంటాయి, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా ఈ ప్రాబ్లం చేసేటప్పుడు కంపల్సరీ స్టార్టింగ్ ఏం చేయాలంటే ఈ టేబుల్ మొత్తం ఫటాఫట్ డ్రా చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వెల్. వెరీ ఈజీ. ఎస్ ఆర్ నో? And now finally let us see the trigonometric identities. ఇక్కడ మెయిన్ మనకి 3 ఐడెంటిటీస్ ఉన్నాయి, బట్ ఆ 3 నుంచి కూడా మనం ఇంకొన్ని ఎక్స్ట్రా కూడా రాసుకోవచ్చు. మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఏ ఐడెంటిటీ యూజ్ అయితే మనకు ప్రాబ్లమ్ సింప్లిఫై అవుతుందో ఆ ఐడెంటిటీ యూజ్ చేయాలి. సో ఆ 3 ఐడెంటిటీస్ అండ్ వాటి సబ్ ఐడెంటిటీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వరల్డ్ ఫేమస్ ఐడెంటిటీ అదేంటంటే sin square theta plus cos square theta equals to 1. So let me write that. Sin square theta plus cos square theta equal to 1. సో ఇది మనకు చాలా యూజ్ అవుతాయి. సో దీని నుంచి మనం మళ్ళీ sin square theta రాసుకోవచ్చు కదా. ఎలా? సో sin square theta is equal to cos ట్రాన్స్పోజ్ చేస్తే 1 minus cos square theta. ఓకే. నెక్స్ట్ మరి cos square theta ఎలా రాయాలి? cos square theta equal to 1 minus sin square theta. క్లియర్? సో ఇది మెయిన్. ఈ దీని నుంచి ఈ 2 రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఐడెంటిటీ ఏంటంటే sec square theta minus tan square theta equals to 1. Sec square theta minus tan square theta equal to 1. సో దీని నుంచి sec ఎలా రాయాలి? tan ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? sec square theta equal to 1 plus tan square theta. రైట్? tan ఎలా రాయాలి? సో ఇక్కడ tan కావాలంటే tan ని ట్రాన్స్పోజ్ చేద్దాం, ఎందుకంటే మైనస్ tan ఉంది కదా, మైనస్ tan ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ అయితే. సో దీన్ని టు ట్రాన్స్పోజ్ చేస్తే tan square theta equal to sec square theta minus 1. సో మళ్ళీ సెకండ్ నుంచి ఇక్కడ 2 వచ్చాయి. థర్డ్ ఐడెంటిటీ ఏంటంటే దట్ ఈస్ cosec square theta minus cot square theta equal to 1. మళ్ళీ దీని నుంచి ఇంకా 2 రాసేద్దాం. cosec square theta రాద్దాం. cosec square theta equal to 1 plus cot square theta. cot ఎలా రాయాలి? మళ్ళీ cot అంటే cot ని ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు
cot square theta equal to cosec square theta minus 1. సో ఇక్కడ మనకు ఈ theta వాల్యూ అనేది ఆల్వేస్ theta lies in between 0 degrees less than or equal to 90 degrees less than or equal. So theta should be lies in between 0 to 90 degrees. 0 less than or equal to theta less than or equal to 90. అంటే దీని మీనింగ్ ఏంటంటే theta అనేది ఓన్లీ 0 నుంచి 90 వరకే. అందులో మళ్ళీ మెయిన్ గా 0, 30, 45, 60, 90 వరకే. ఇప్పుడు మనం 10th లో 90 వరకే నేర్చుకుంటాం. నెక్స్ట్ స్టేజ్ లో 90 తర్వాత ఉన్న యాంగిల్స్ కూడా నేర్చుకుంటాం. సో దీస్ ఆర్ ద 3 మెయిన్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. I hope you have understood well about the trigonometry chapter and what are the concepts are there in the trigonometry. I think it is enough for you. If you want any extra exercise problems, any other questions, you can feel free to ask me in the comment section. I am ready to help you. So in the next video, I will come with the previous year question which we got in this chapter, trigonometry.